నమస్కారం. ఒక ముఖ్యమైన విషయం మీతో పంచుకోవాలనిపించింది. ఏమిటి అంటే 4-5 రోజుల క్రితం అంటే 17 నవంబర్ 2025 నాడు రామ్నాథ్ గోయంకాకు సంబంధించిన ఒక సభలో, ఢిల్లీలో జరిగిన ఒక సభలో ఈ దేశ ప్రధాని ఒక వివాదాస్పదమైన వ్యాఖ్య ప్రసంగం చేశారు. సరే, అబద్ధాలు చెప్పటం, వివాదాస్పదంగా మాట్లాడటం ఆయనకు అలవాటే. ఈ దేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు 11 ఏళ్లుగా. ఈరోజు కొత్తగా ఏం మాట్లాడారు అంటే, ఆయన మెకాలే దగ్గరికి వెళ్ళారు. మెకాలే మనకు తెలుసు, థామస్ బాబింగ్టన్ మెకాలే బ్రిటిష్ అధికారి. మన దగ్గర భారతదేశానికి వచ్చి 1834 నుంచి 1839 వరకు సుప్రీం కౌన్సిల్ మెంబర్గా ఉన్నారు, లా కమిషన్ మెంబర్గా ఉన్నారు. ఆయన చేసిన విషయాలు, తీసుకొచ్చిన సంస్కరణలు ఎట్లాంటివి అంటే, భారతదేశాన్ని బానిసత్వంలో ముంచటానికి ఆయన ప్రయత్నం చేశాడు అని మన దేశ ప్రధాని బాహాటంగా బహిరంగ సభలో చెప్తున్నారు. मैं गुलामी की मानसिकता से मुक्ति के इस विषय पर भी विस्तार से अपनी बात रखूंगा, लेकिन इसके लिए हमें 190 इयर्स पीछे जाना पड़ेगा। 1857 के स्वतंत्रता संग्राम से भी पहले वो साल था 1835। 1835 में ब्रिटिश सांसद थॉमस बेबिंगटन मैकाले ने भारत को अपनी जड़ों से उखाड़ने के लिए एक बहुत बड़ा अभियान शुरू किया था। उसने ऐलान किया था, मैं ऐसे भारतीय बनाऊंगा, वो दिखने में तो भारतीय होंगे लेकिन मन से अंग्रेज होंगे। और इसके लिए मैकाले ने भारतीय शिक्षा व्यवस्था में आमूलचूल परिवर्तन नहीं बल्कि उसका समूल नाश कर दिया। ఈ దేశ జనాభాను, ఈ దేశ ప్రజలను బానిసత్వంలో మెకాలే ఎందుకు ముంచాడు, ఎందుకు ఇలాంటి వ్యాఖ్య ఈయన చేస్తున్నాడు అని ఆలోచిస్తే, బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు, మెకాలే రాకముందు, గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ రాకముందు ఈ దేశంలో విద్య అంటే ఉన్నత వర్గాల వారికి మాత్రమే లభించేది. అది కూడా మతానికి సంబంధించి, వైదిక మతానికి సంబంధించి ధార్మిక సంబంధమైన విద్య మాత్రమే అందించేవారు. ప్రపంచంలో ఏం జరుగుతుంది ఇక్కడి ప్రజలకు తెలియదు. విజ్ఞాన శాస్త్రంలో ఏ పరిశోధనలు జరుగుతున్నాయి ఇక్కడ తెలియదు. చరిత్ర తెలియదు, భూగోళ స్వరూపం తెలియదు. అవన్నీ గమనించి ఈ దేశ ప్రజలకు మనం అందించాల్సిన విద్య ఇది కాదు అని ముఖ్యంగా ఈయనే మెకాలే వచ్చిన తర్వాత, ఎందుకంటే ఆయన సుప్రీం కౌన్సిల్ మెంబర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని సిఫారసులు చేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లార్డ్ బెంటింగ్కు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చాడు. వాటిని వాళ్ళిద్దరూ చర్చించి వాటిని అమలు చేశారు. ఆ తరువాతనే ఈ దేశ ప్రజలకు చరిత్ర, భూగోళం, విజ్ఞాన శాస్త్రం, గణితం లాంటి విషయాల మీద అవగాహన వచ్చింది, పెరిగింది. ఇప్పుడు మన ప్రధాని ఏమో అసలు మెకాలే వచ్చి బానిస మనస్తత్వంలోకి ఈ దేశ పౌరుల్ని నెట్టాడు అని మెకాలేను దూషించటం ఎందుకు అంటే, మనకు స్పష్టంగా తెలుసు కదా, ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం వారు వీలైనంత వరకు రాజ్యాంగాన్ని పక్కకు నెట్టేసి మనుధర్మ శాస్త్రాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాలి, మనువాదాన్ని మళ్ళీ బతికించాలి అన్నది వాళ్ళ యొక్క ఉద్దేశం. అయితే వాళ్ళ ఉద్దేశానికి విరుద్ధంగా బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఆ రోజు పనిచేశారు కదా. అందువల్ల వాళ్ళు ఎందుకు చేశారు, ఇంత అజ్ఞానంలో ఉండి ప్రపంచ జ్ఞానం లేకుండా ఉంటే ఈ దేశ పౌరులకు ఎట్లా
వీళ్లకు అన్ని విషయాలు అర్థం కావాలి. మరీ ముఖ్యంగా ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ ఎందుకు ఇక్కడ? విద్య అందరికీ అందుబాటులోకి రావాలి. ఏదైనా తప్పు జరిగి ఉంటే శిక్షలు కూడా అందరికీ సమానంగా ఉండాలి. పౌరులంతా సమానులే. జాతి, మతం, కులం, ప్రాంతీయం, లింగ వివక్షతలు ఉండకుండా అందరినీ సమానంగా చూసి సమానమైన విద్యను, సమానమైన శిక్షా స్మృతిని అమలు పరిచిన వాళ్ళు బ్రిటిష్ వారు. బ్రిటిష్ వాళ్ళు చేసిన అరాచకాలు పక్కన పెడదాము. ఈరోజు ఈ దేశం ప్రపంచ దేశాలలో తలెత్తుకొని తిరిగి వస్తున్నారంటే, ఈ దేశ పౌరులకు ఇంత విలువ పెరుగుతుంది అంటే ఆనాడు మెకాలే తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం వాళ్ళు తీసుకోకుండా ఇక్కడ ఏది నడుస్తే అదే నడవని అని వాళ్ళు వదిలేస్తే ఇప్పటికీ కూడా ఆ బ్రాహ్మణిజం పెత్తనం చెలాయిస్తూ ఉండేది. అదే సంస్కృతము, అదే ధార్మిక శాస్త్రాలు అవే చెప్తూ బట్టిస్తూ మనల్ని మూర్ఖులుగా, నూతిలో కప్పల్లాగా ఈ దేశ ప్రజల్ని ఉంచేవారు. మనకు స్పష్టంగా కనబడుతుంది. అందుకే కదా బెంటింగ్ ఎప్పుడో చేసిపోయిన సంస్కరణలు 190 ఏళ్ళు గడిచిన తర్వాత ఇప్పుడు అవి గుర్తు చేసుకొని ఈ దేశ ప్రధాని వణికిపోతున్నాడు. ఎందుకు? అందరూ చైతన్యవంతులవుతున్నారు, విషయాలు తెలుసుకుంటున్నారు, ప్రశ్నిస్తున్నారు. యువతరం ముందుకొస్తోంది, దూసుకొస్తోంది. అది ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లకు నచ్చటం లేదు. అందువల్ల అప్పుడు సంస్కరణలు చేసి ప్రపంచ జ్ఞానాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని అందించిన ఆ లార్డ్ మెకాలేను తిట్టిపోస్తున్నాడు. ఇది ఈ దేశ పౌరులకు సమ్మతమేనా? తప్పు కదా. ఇంకొకటి, బ్రిటిష్ ప్రభుత్వం రాకముందు లేదా వాళ్ళు వచ్చిన తొలి దశల్లో ఇక్కడ అక్షరాస్యత ఎట్లా ఉండేది మనకు తెలుసు కదా. అగ్రవర్ణం వారికి తప్ప విద్య ఎవ్వరికీ అందుబాటులోకి రాకూడదు, ఎవరు వినకూడదు, ఎవరు పలకకూడదు. ఆ శిక్షలు మనం చాలాసార్లు చాలా చోట్ల మాట్లాడుకుంటూనే ఉన్నాం. అలాంటి సందర్భంలో ఆయన మెకాలే వచ్చి ఇక్కడ మినిట్స్ ఆన్ ఎడ్యుకేషన్, ఇది చాలా ముఖ్యమైనది. మెకాలే మినిట్స్ ఆన్ ఎడ్యుకేషన్ 1835, 1835లో ఆయన కొన్ని సూచనలు చేశాడు. బికాజ్ ఈజ్ ది సుప్రీం కౌన్సిల్ మెంబర్, శిక్షా స్మృతిని ఇక్కడ అమలుపరిచిన ఆయన. అందువల్ల ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ ఇంగ్లీషు భాషకు ప్రాధాన్యత ఉండాలి, విజ్ఞాన శాస్త్రానికి ప్రాధాన్యత ఉండాలి, సాహిత్యం, దర్శనాలు ఇవన్నీ భారతీయ విద్యా విధానంలో ఉండాలి, వీటికే ప్రాముఖ్యం ఇవ్వాలి. ప్రభుత్వ నిధులు కూడా ఈ విషయాలు బోధించే పాఠశాలలకు, కళాశాలలకు మాత్రమే గ్రాంట్స్ ఇవ్వాలి, మిగతా వాటికి ఇవ్వకూడదు. సంస్కృతము, ఫారసీ, గురుకులాలు, మదరసాలు ఎక్కడైతే ఉంటాయో వాటికి ప్రభుత్వ నిధులు ఇవ్వాల్సిన పని లేదు, వాటి వల్ల ప్రగతి ఏమీ ఉండదు అని నిక్కచ్చిగా చెప్పి ఆయన దీన్ని అమలుపరిచాడు. ఆ కాలంలో ఆయన కొన్ని వివరాలు కూడా ఇచ్చాడు. 1835లో ఆయన ఇచ్చిన ఆ ఎడ్యుకేషన్ మినిట్స్లో ఉన్న విషయాలు ఏమిటి అంటే, ఒకటి ఇందాక చెప్పుకున్నాము, విజ్ఞాన శాస్త్రానికి, గణితానికి, ఇంగ్లీష్కు, సాహిత్యానికి, దర్శనాలకు విలువ ఇవ్వాలి అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, ఆయన ఆ కాలానికి సర్వే చేయించి తెలుసుకున్న విషయం ఏమిటంటే 1800 సంవత్సరం అప్పుడు భారతదేశంలో అక్షరాస్యత 5 నుంచి 15% సుమారుగా 5 నుండి 15% మాత్రమే ఉండేది. అందులో బాలురు 10 నుండి 20% ఉండేవారు. బాలికల విద్య శూన్యం, నో ఫీమేల్ స్టూడెంట్స్ ఎనీబడి, నో, ఓన్లీ బాయ్స్. అది కూడా 10-15% వరకే ఉండేవారు. తర్వాత ఆ రోజుల్లో ఒక అభిప్రాయం ఉండేది, బెంగాల్ అంటే చాలా విద్యావంతులందరూ అక్కడి నుంచే వస్తారు, జ్ఞాన సంపన్నులు. అంటే అప్పుడు ఈయన మెకాలే ఏం చేశాడు, అసలు బెంగాల్ పరిస్థితి ఏమిటి అని తీయించాడు. 1835 నాటికి బెంగాల్లోనే
తీస్తే 13% మంది మాత్రమే పాఠశాలలకు పోయేవారు. అలాగే ఆ తరువాత 1872లో జరిగిన జనాభా లెక్కల ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే మొత్తం దేశంలో అక్షరాస్యుల సంఖ్య 3.2%. ఇది ఎప్పుడు 1872. 1872లో దేశంలోని అక్షరాస్యత 3.2%. ఇలాంటి పరిస్థితుల్లో మెకాలే ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకొని విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన ధార్మిక బోధనలు కాదు, ప్రతి వాళ్లకు అవసరమైన సైన్సు, గణితము, ఇంగ్లీషు ఇవి ఉండాలి. ఇంగ్లీషు ఎందుకు అన్నాడంటే అప్పటికే అది ప్రపంచ భాషగా అన్ని దేశాలకు పాకిపోయింది. ఒకప్పుడు లాటిన్ ఉండేది, ఒకప్పుడు ఫ్రెంచ్ ఉండేది, వాటి భాషల ప్రాబల్యం ఉండేది. ఆ తరువాత ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రాబల్యం పెరిగింది. విస్తృతంగా ప్రపంచ దేశాలన్నింటిలో ఇంగ్లీష్ ఉంది, ఈ రోజుకు కూడా ఉంది కదా. ఇప్పుడు మనం తెలుగు మాట్లాడే పిల్లల్ని చూడండి, సగం ఇంగ్లీష్ మాటలు ఉంటాయా లేదా? అంటే ఇంగ్లీష్ ప్రభావం అంతగా ఉంది అని 1800 ఆ రోజుల్లోనే ఆయన మెకాలే కనుక్కొని ఇంగ్లీషు భాష, దానికి మన వాళ్ళు ఏం చెప్పారు, ఈ బ్రిటిష్ ప్రభుత్వానికి క్లర్కులుగా పనిచేయటానికి వీళ్ళకి ఇంగ్లీష్ నేర్పుతున్నారు అని ఒక వక్రీకరించి ఒక సిద్ధాంతాన్ని తెచ్చారు. సరే, కొంతమంది క్లర్కులు అవుతారు, అందరు కారు కదా, తెలివివంతులు ఐఏఎస్లు అవుతారు, ఐఎఫ్ఎస్ అవుతారు, అంబాసిడర్గా విదేశాలకు పోతారు. ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది? ఇంకొక విషయం గమనించండి. గాంధీ ఉన్నాడు, స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన భూమికను పోషించిన గాంధీ మహాత్ముడు కానీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మీరు ఎవరినైనా తీసుకోండి, వీళ్ళందరూ విదేశాలకు పోయారు, అక్కడి నుంచి విద్యను ఆర్జించారు, ప్రపంచ జ్ఞానాన్ని తీసుకొని వచ్చి ఈ జనాలకు మనం స్వాతంత్రం కోసం పోరాడాలి అని నిర్ణయం తీసుకొని పోరాడారు. చదువు లేకపోతే ఏముంటుందండి? ఏమీ ఉండదు. మెకాలే రాకపోతే, బెంటింగ్ రాకపోతే, వాళ్ళు కొన్ని సంస్కరణలు చేయకపోతే చదువులో ఈ దేశ వాసులు ఇంకా మూర్ఖంగా అదే ధార్మిక విద్యాబోధన నడుస్తూ ఉండేది. అయితే శూద్రులకు, దళితులకు అసలు ఏమీ ఉండేది కాదు. ఇంకా మెడలో ముంతావును, వెనక చీపురు కట్టుకొని తిరుగుతూ ఉండాలి అని వీళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కోరుకునేది కూడా అదే, రాజ్యాంగాన్ని మెల్లగా తప్పించేసి మనం స్మృతిని మళ్ళీ తెద్దాము, అంతే కదా. ఆ రకంగా వాళ్ళు విద్యా విధానంలోనూ అలాగే శిక్షలకు సంబంధించి కూడా మనుస్మృతిలో ఏముంది, అగ్రవర్ణం వాడికి అసలు శిక్ష ఉండదు, ఉన్నా కూడా ఏదో నామమాత్రంగా ఉంటుంది. శూద్రులకు, దళితులకు కఠినమైన శిక్షలు ఉంటాయి. అవి అట్లాగే కొనసాగాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ వీళ్ళు మెకాలే లా సభ్యుడు, ఆయనే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చి ఏం చేశాడు, తప్పు ఎవరిదైనా తప్పే, ఒక తప్పు ఎవరైనా చేస్తే ఆ తప్పు చేసిన వాళ్ళందరికీ ఒకే రకమైన శిక్ష ఉండాలి అని ఆయన ప్రతిపాదించాడు. అసలు 1880లో ఐపీసీ, మనం ఇప్పుడు అంటున్నాం ఇండియన్ పీనల్ కోడ్, ఆ ఐపీసీని ప్రవేశపెట్టింది ఆయనే. ఆయన 1860లో ప్రవేశపెడితే దాన్ని 1862లో 2 ఏళ్ల తర్వాత అది అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి జాతి, మత, ప్రాంతీయ భేదాలు కానీ, లింగ భేదాలు కానీ లేకుండా ఎవరు ఏ తప్పు చేసినా ఒకే రకమైన శిక్ష విధిస్తున్నారు. సో ఇలా సమానత్వాన్ని సూచించే విద్యను, శిక్షల్ని చేసిన వాళ్లను తిట్టిపోయటమా? ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే జ్ఞానం లేని వారు ఇలాగే మాట్లాడతారు. విజ్ఞత ఉన్న వాళ్ళ మాటలు వేరే రకంగా ఉంటాయి. బ్రిటిష్ వారు చేసిన అరాచకాల గురించి నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడటం లేదు. వారి వల్ల సతీ సహగమనం లాంటి దౌర్భాగ్యవంతమైన ఒక విధానాన్ని, వ్యవస్థను వాడు రద్దు చేసిపోయారు కదా. భర్త శవంతో పాటు ఆడవాళ్లను, భార్యల్ని కూడా చితుల మీద వేసి కర్రలతో తోసి కాల్చేయటం ఎన్ని శతాబ్దాలుగా సాగింది కదా. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు కదా.
అట్లాంటి నీచమైన వ్యవస్థను మార్చి అభ్యుదయ పదంలోకి తీసుకొచ్చిన వారి గురించి నీచంగా మాట్లాడటం సబబేనా? తప్పు కదా. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడటంలోనే తెలుస్తుంది నేనేమి చదువుకోలేదు, అజ్ఞానిని అని తనకు తానే చెప్పుకున్నట్లుగా ఉంది. ఇప్పుడు ఆ విద్యా విధానం వల్లనే ఇక్కడ మొదటి తరం రెండో తరం వాళ్ళందరూ ఈ దేశంలో చదువుకున్నారు, విదేశాల్లోనూ కూడా చదువుకున్నారు. తర్వాత నెహ్రూ వచ్చి ఇక్కడ ఐఐటీలు పెట్టి, యూనివర్సిటీలు పెట్టి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టి దేశాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకుపోయారు. అవన్నిటినీ తోసేసి ఇంకా ఆ మను ధర్మశాస్త్రాన్ని మనం ఎంత తొందరగా తెద్దామా, ఈ జనాన్ని ఎంత తొందరగా విడగొడదామా, ద్వేష భావనలు ఎంతగా మనం పేట్రేపిద్దామా అని చూస్తే అది సబబుగా ఉండదు. అందువల్ల ఎంతో బాధతో వేదనతో ఈ దేశానికి ప్రధాని అయిన వాడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయటం, ఇట్లాంటి మాటలు మాట్లాడటం, అది కూడా రాజధాని ఢిల్లీలో గోయంకా సభలో మాట్లాడి తన విలువను తనే పోగొట్టుకున్నాడే అని బాధపడుతూ చెప్తున్నాను. నాకు ఎవరి మీద కోపం లేదు, కానీ ఒక పౌరుడిగా, ఒక బాధ్యత గల పౌరుడిగా మనము ఈ దేశ ప్రగతినే కాంక్షిస్తాం కదా. దయచేసి మీరు కూడా ఈ విషయం ఆలోచిస్తారని నా ఆవేదన మీతో పంచుకున్నాను. ప్రస్తుతానికి ఇంతే, ఉంటాను. ఓపికగా విన్నందుకు ధన్యవాదాలు. సెలవు.